హాయ్ ఆల్. ఇక్కడ నేను కెమెరా పట్టుకోమని అయితే ఇస్తున్నాను అనమాట. సో సింపుల్గా మెస్సీ హెయిర్ స్టైల్ అయితే చూపిస్తున్నాను. ఫ్రంట్ పోర్షన్ అయితే నేను పఫ్ తీసుకున్నానండి. సో మిడిల్ పఫ్ కొంచెం ఎక్కువగా వచ్చేలాగా చేసి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి రోస్ లాగా తిప్పేసి టర్న్ చేసేసి బ్యాక్న టిప్ టాప్స్ అయితే పెట్టేశాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బ్యాక్ హెయిర్ వచ్చేసి మెస్సీ అయితే వేస్తున్నాను. పైన వేణి పెట్టే ప్లేస్ అయితే ఉంచేస్తున్నాను అనమాట. ఈవెంట్కి అయితే వెళ్తుంది ఆ పాప. సో అందుకని నేను రెడీ చేస్తున్నాను. నేను ఈ హెయిర్కి సవరం కానీ లేకపోతే ఎక్స్టెన్షన్స్ కానీ ఏవి సెట్ చేయలేదండి. తన ఒరిజినల్ హెయిరే లాంగ్గా ఉండింది. సో అందుకని చెప్పేసి ఒరిజినల్ హెయిర్ మీద మాత్రమే వేస్తున్నాను. ఇది ఫ్రంట్ సైడ్ వచ్చే మెస్సీనేనమాట. బ్యాక్ మెస్సీ కూడా ఉంటుంది. సో మనం రెండు రకాల్లో ఏ రకమైన వేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మెస్సీస్లో చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే వచ్చాయండి. ఎన్ని మోడల్స్ వచ్చినా కొన్ని మైండ్లో ఉండిపోతాయి అన్నమాట. సో వాటి మీదే జనాలకు కొంచెం క్రేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది కదా. సో ఇలానే వేయండి, ఇదే బాగుంటుంది అని వాళ్ళకు కూడా ఒక ఆలోచన అనేది వస్తుంది కదా. సో పెళ్లి కూతుళ్ళకైతేనేమో మనం మెస్సీ వేసిన తర్వాత పూలతోటి డెకరేషన్ చేస్తాము, లేదంటే పిన్స్తో డెకరేషన్ చేస్తాము. ఇక్కడ పాపకు వచ్చేసి ఈవెంట్కి వెళ్తుంది కాబట్టి తనకి అంత ఓవర్గా అయితే బ్యాక్ ఏమీ వేయట్లేదు. ఓన్లీ లాస్ట్కి వేణి అయితే సెట్ చేస్తున్నాను. అండ్ హెయిర్ స్టైల్ అయిపోయిన తర్వాత అప్పుడు లైట్గా మేకప్ అనమాట. మేకప్ అంటే మరీ ఓవర్ మేకప్ కాదండి, ఒక టచ్అప్ లాగా, గెస్ట్ మేకప్స్ ఎలాగా అలానే అనమాట. ఆ పాపకి చిన్నపిల్లలకి ఒక ఏజ్ వచ్చేదాకా స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో వాళ్ళకి ఎక్కువ తక్కువ ప్రోడక్ట్స్ అనేవి మనం వాడకూడదు అనమాట. సో నేను ప్రిఫర్ చేయనండి, నాకు ఇష్టం ఉండదు చిన్నపిల్లలకి అప్పుడే అంత హెవీ ప్రోడక్ట్స్ అనేవి ఫేస్ మీద అప్లై చేయడం అనేది. సో నా సరౌండింగ్స్లో ఎవరైనా నన్ను అడిగినా నేను సజెషన్ చేసేది ఒకటే, వాడితేనేమో కొంచెం హై కాస్ట్వి అండ్ సైడ్ ఎఫెక్ట్ లేని ప్రోడక్ట్స్ సజెషన్ అయితే చేస్తాను. అవి కొనుక్కున్నారు, అవి కొనుక్కోకుండా నార్మల్ ప్రోడక్ట్స్ అయితే నేను అసలు యూజ్ చేయొద్దని చెప్పేస్తానన్నమాట. సో కొనేవాళ్ళేమో కొంటారు, కొననోళ్ళు కనీసం నార్మల్ ప్రోడక్ట్స్ యూజ్ చేయకుండా స్కిన్ అనేది కాపాడుకుంటారు కదా. సో అందుకని నేను నాకు తెలిసిన వరకు నేనైతే ఇలాంటి సజెషన్స్ ఇస్తూనే ఉంటాను, అడుగుతూనే ఉంటారు, నేను చెప్తూనే ఉంటానన్నమాట. సో చూసారు కదా, ఈ మెస్సీలో ఉండే స్టైల్ ఏంటంటే మీకు ఎంత సన్నగా ఉన్న హెయిర్ని చాలా లావుగా ఉన్నట్టు వాల్యూమ్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. సో చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే ఇందులో చాలా రకాలు ఉన్నాయి. నేను ఇంతకుముందు ఇన్స్టాలో కూడా పెట్టున్నాను నేను చేసే డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అయితే ఏంటి. సో అవన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేసి ఉన్నాను. మీరు చూసారు కదా, ఇక్కడ తనకి ఒక జస్ట్ 5-6 మాత్రమే వచ్చాయన్నమాట పోర్షన్స్ అనేవి. సో అయినా సరే నేను అలానే ఉంచేసాను. ఎక్స్టెన్షన్స్ అవి పెట్టినా కానీ అవసరం లేదు. తను క్యారీ చేసినా చేయకపోయినా, చిన్నపిల్లలు కదండి, గబుక్కున వాళ్ళు సరిగ్గా క్యారీ చేయకపోయినా ఎక్కడన్నా హెయిర్ తగులుకున్నా మేనేజ్ చేయలేరు అప్పుడే. అందులోనూ అంత మేనేజ్ చేసేంత అవసరం కూడా లేదు ఇప్పుడు వాళ్ళకి, ఈవెంట్కే వెళ్తున్నారు కాబట్టి. సో అంత అవసరం ఉండదు అని చెప్పేసి నేను వేయట్లేదన్నమాట. సో ఫైనల్గా ఇలా అంతా కిందికి లాగిన తర్వాత లాస్ట్కి ఆ రెండింటికి కలిపి ఒక పిన్ అనేది పెట్టేస్తానన్నమాట నీట్గా. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మీ అందరికి నచ్చిందని అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.